ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో లేకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. 56% ఉన్న బలహీన వర్గాలపై చర్చ ఉంటే ప్రతిపక్ష నేతలకు శ్రద్ధ లేదని ఆరోపించారు. వారికి శ్రద్ధ ఉంటే డిబేట్లో ఉండేవారని చురకలు అంటించారు ఆయన. ఇక కులగణనపై చర్చ జరిగినప్పుడు కూడా ఇలాగే బయటకు వెళ్లిపోయారని, దాన్ని తెలంగాణ ప్రజలు గమనించారని చెప్పారు. 12 మంది గౌరవ సభ్యులు ఇంత పెద్ద డిమాండ్స్ సంబంధించి మాట్లాడే సందర్భం లోపల అనేక మంది మాట్లాడినారు అధ్యక్ష. ఇవాళ 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి అధ్యక్ష 56% బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉంటే అధ్యక్ష నలుగురు కూడా లేరు అధ్యక్ష. వాళ్ళకి ఎంత బాధ్యత ఉంది చేయాలి ప్రతిపక్షానికి సంబంధించి ఈ డిబేట్ల వాళ్ళ డిమాండ్కి సంబంధించిన దాని మీద అన్ని కూడా పాల్గొనేటువంటి దాకా ఉండాలి కదా అధ్యక్ష. సభ మీద అంత ప్రత్యేక శ్రద్ధ లేదు అధ్యక్ష. మా సభ్యులు చూడండి, ఇలా ఒక్కసారి గట్టిగా ఇలా మా బాధ్యత ఎంతుంది బలహీన వర్గాల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీ మైనార్టీల పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉందో ఇంత. అరే 5 మంత్రులు ఉన్నాం, శాసనసభ్యులు ఉన్నారు, మీరెక్కడ సార్ నలుగురు ఉండి నలుగురు వాళ్ళ యొక్క శ్రద్ధ ఈ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఉన్న శ్రద్ధ స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అధ్యక్ష? ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? వాళ్ళకి నిజంగా శ్రద్ధ ఉంటే ఈ డిబేట్లో ఇవాళ ఈ విధంగా ఉందిరా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ డిమాండ్స్ మీద అధ్యక్ష ఈరోజు సామాజిక రుగ్మతలను తెలుసుకోవడానికి, బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలను చేసుకుంటా పోతోంది. మొదటి నుంచి విద్య నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయాల దాకా, విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉపాధి అవకాశాల దాకా ప్రతి అంశంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత రావాలని కాంగ్రెస్ పార్టీ అంటేనే బలహీన వర్గాల ఛాంపియన్ అయిన ఈ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష. మీరు మాట్లాడతారు అధ్యక్ష. పార్టీ అధ్యక్షులు వాళ్ళే, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళే, శాసనసభ పక్ష నాయకులు వాళ్ళే అధ్యక్ష. ఇలా మీ యొక్క పదవిని ఏదైనా బలహీన వర్గాలకు ఇచ్చి, దళితులకు ఇచ్చి మాట్లాడని మీరు ముందు మీరు ఏదైనా ఇచ్చి మాట్లాడమని అడుగుతా ఉన్నా. మా పార్టీలో ఇలా ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే శాసనసభాపతిగా గౌరవించుకునే విధంగా మీ కానీ ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఇంకొకరికి ఇచ్చుకొని, ఉప ముఖ్యమంత్రికి ఇంకొకరికి ఇచ్చుకునేటువంటి సమ్మేళనమైనటువంటి సామాజిక న్యాయం పాటించే పార్టీ మా పార్టీ అధ్యక్ష.